Hey, what's up guys? कैसे हो? Hello, Naru. Hope everyone is doing great. Welcome back to my channel. Vizag, Andhra Pradesh. Pawan Kalyan, you know? Yeah. Hey cat, Goa cat. అక్కడ బీచ్, నా బైక్ ఇక్కడ పెట్టేసి ఉంచాను నైట్ అంతా. అండ్ నేను ఉండేది అటువైపు. ఇప్పుడు మొత్తం సెట్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఇక్కడి నుంచి. వాట్సాప్ గైస్, कैसे हो? ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తరుణ్ జా. ప్రజెంట్ మనం గోవాలో ఉన్నాం. క్యాలంగి బీచ్ దగ్గర స్టే చేస్తున్నాం అనమాట. మెట్రో స్టేషన్. అతను ఎవరు నన్నే చూపిస్తున్నాడు. నాకైతే భలే నచ్చింది స్ట్రీట్స్ మాత్రం. చూడండి ఎలా ఉందో. హే గైస్, గోవాలో కేఎఫ్సీ ఎప్పుడైనా చూసారా? ఒక బిల్డింగ్ మొత్తం అంత బాగా చేశారు. ఇది మొత్తం కేఎఫ్సీ బిల్డింగ్. భలే ఉంది. వెళ్ళి ఏంటి ఇప్పుడు 8 మంది ఉన్నారు. పోస్ట్ ఆఫీస్, గోవా పోస్ట్ ఆఫీస్, క్యాలంగిట్ పోస్ట్ ఆఫీస్, 403516 పోస్టల్ కోడ్. అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. మనం ఇప్పటివరకు మన ఇంటి దగ్గర లేదా హైదరాబాద్లో తిరిగేవాళ్ళం. ఇప్పుడు వచ్చి గోవాలో తిరుగుతున్నాం. చెప్పలేము ఏ రోజు ఎక్కడ తిరుగుతాం మనం. ఇక్కడ ఆప్తా చూపిస్తా, చూడండి. అదిగో ఇట్స్ ద చర్చ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? Bangalore? Okay. Next time I'm going to visit Bangalore only. I'm going from here, Bangalore. I came from Vizag actually. Where? Vizag, Andhra Pradesh. Pawan Kalyan, you know? Yeah. From our state. Yeah, Deputy CM now. Okay guys, bye. Are you in YouTube Yes. channel? There you can see. Okay. Opposite side it will be clarity. Okay. Hey guys, ఇదిగో చూడండి ఎంత పెద్ద చర్చ్. భలే ఉంది కదా. సూపర్ చర్చెస్ ఉంటాయి గోవాలో. ఈ కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. అండ్ ఇవన్నీ చూసారా, కొబ్బరి చెట్లు. ఎక్కడ చూసినా గోవాలో కొబ్బరి చెట్లు ఉంటాయి మోస్ట్లీ. వాళ్ళ యూట్యూబ్ వెతుకుతున్నారు. కమ్ లెట్స్ గో. యాక్చువల్లీ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మన స్పెట్స్ కూడా పడిపోయాయి. వెళ్ళిపోదాం. అండ్ దట్స్ ద చర్చ్. ఓకే, లెట్స్ గో. ఇది కంప్లీట్ స్పైడర్ వెబ్ లాగా డిజైన్ చేశారు. చూసారా ఎంట్రన్స్ ఎలా ఉందో? సేమ్ లైక్ స్పైడర్ వెబ్. అండ్ ఈ హౌసెస్ చూసారా, పెంకుటిల్లు. నేను వచ్చేటప్పుడు మహారాష్ట్రకి ఇంకా గోవాకి మధ్యలో ఒక ప్లేస్ చూసాను. కంప్లీట్లీ ఇంకా అన్ని పెంకుటిల్లు. ఈవెన్ 2 floors 3 floors కట్టినా కూడా పెంకుటిల్లానే ఉన్నాయి. అవి పైన మాత్రం పెంకులు పక్కగా ఉన్నాయి. ఇప్పుడు అండ్ ఈ ఫ్రంట్ వెళ్తున్న బ్రదర్ యూపీ నుంచి అంట. ఇప్పుడే మాట్లాడాను. నేను అటే వెళ్తున్నా, చూపిస్తాను నీకు స్పాట్ అని చెప్పి. చాలా ఫేమస్ కదా ఒక స్పాట్, పర్రా రోడ్ అని చెప్పి ఉంటుంది. PARRA ఒక రోడ్డు ఉంటుంది. లైక్ కోకోనట్ ట్రీస్ దారంతా ఉండు ఒక మధ్యలోంచి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి వెళ్తున్నాం. ఇట్స్ లైక్ నియర్లీ 1 or 2 kilometers ఫ్రమ్ హియర్. ఐఎమ్ గోయింగ్ విత్ దట్ బ్రదర్ రైట్ నౌ. నమ్మాలి, ఇంకా తప్పదు. నువ్వు ఒక్కడే వచ్చావు, నీకు పెద్దగా ప్లేసెస్ తెలీదు. ఇక్కడ లోకల్ అంట, తను ఇక్కడ లోకల్లో సెటిల్ అయిపోయాడు, సివిల్ ఇంజనీర్ అంట. సో మాట్లాడాను, అతని పేరు ఇస్లాం. అండ్ హోయ్ వాడు నన్ను చీట్ చేయకుండా ఉంటే ఈ వ్లాగ్ వస్తుంది. లేదా అతను నన్ను చీట్ చేస్తే ఈ వ్లాగ్ రాదు.
ఎందుకంటే నా దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోతారు కదా మెమరీ కార్డ్తో సహా. అది సో చూసారు కదా, ఇలా ఉంటాయి గోవాలో అంతా ఓల్డ్ ఏజ్ హోమ్. ఇక్కడ నాకైతే చాలా నచ్చింది ఈ గోవాలో స్టేస్ కానీ మొత్తం అంతా. ఇదేదో నర్సరీలా ఉంది. సి అన్నీ కోకోనట్స్. అండ్ అక్కడ హిల్ టాప్ మీద ఒక షార్ప్గా ఏదో వైట్ కనిపిస్తుంది కదా. ఓ దిస్ ద రోడ్ ఐ థింక్. దిస్ రోడ్. లుక్, బాదం మిల్క్ తాగుతున్నాను అనమాట. తిని కూడా చాపి బాదం మిల్క్ తాగుతున్నాడు. నేనే వెళ్ళి ఇక్కడ ఏముంటాయి ప్లేస్లు అది ఇది అని అడిగాను. ఇంకా మనకి తెలీదు, కొత్త ప్లేస్కి వచ్చాము ఎక్స్ప్లోర్ చేయాలంటే లోకల్ ఎవరో ఒకరిని పట్టుకుంటే ఇలాగా ఈజీగా అయిపోద్ది మన పని. ఓకే 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 ఆల్ ఆర్ దిస్ సైడ్ ఓన్లీ. ఓకే 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 థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. బాయ్ బ్రో. ఓకే గైస్, మనం అయితే ఫస్ట్ పర్రా రోడ్కి వెళ్ళిపోదాం. పర్రా రోడ్కి నాకు దగ్గర మ్యాప్స్ ఓపెన్ చేసా ఆల్రెడీ. నా పాస్వర్డ్ చూడొద్దు మీరు. This is Star X650. We are in Goa. చూసారా ఇవి? అండ్ ఆల్సో సమ్ హౌసెస్ ఉంటాయి పింక్ లైక్ ఎల్లో అలా సపరేట్గా. ఆ హౌసెస్ దగ్గరికి కూడా మనం వెళ్దాం. వచ్చేసాం. We are at this. We are at Parra Road, the most beautiful road in Goa. వీళ్ళు అస్సలు అడ్డులేగరు, మనమే అడ్డులేకమని చెప్పాలి. ఇక్కడ చూసారు కదా, అందరూ ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు ఈ రోడ్డు అంతా. ఈ రోడ్డు ఎందుకు అంత ఫేమస్ నాకు అర్థం కావట్లే. గోదావరిలో ఎంతకన్నా పెద్ద ఫేమస్ రోడ్డే చూసాను. అంటే ఫేమస్ కాదు, బట్ ఇంతకన్నా చాలా బాగుంటుంది. వీళ్ళు గోవాకి వచ్చి అది కూడా ఇదే స్పాట్లో నైస్ హెయిర్ స్టైల్ బ్రో, వెరీ గుడ్. అక్కడ ఏదో చర్చ్ కనిపిస్తుంది, మళ్ళీ అక్కడికి కూడా వెళ్దాం. కంప్లీట్ ఇవన్నీ ఇంకా కోకోనట్ ట్రీస్. చాలా వరకు ఈ రోడ్ మూవీస్లో కూడా ఉంటుంది. అప్పుడు వీళ్ళందరినీ ఏం చేస్తారు నాకు తెలియట్లేదు, మరి వికెట్ చేయిస్తారేమో. అక్కడ చర్చ్ చూసారా? ఇక్కడ ఒక్క దగ్గర ఫొటోస్ దిగడానికి మాత్రం ఇంతలాగా వచ్చేస్తున్నారు. ఓ నైస్, Parra village. I think we can go St. Anne's Parra, St. Anne's Church Parra. ఇది ఈ ఏరియాకు ఉండే చర్చ్ అనుకుంటా. అగైన్ వన్ మోర్ చర్చ్. వాజ్ నాట్ గోయింగ్ ఇన్ యాక్చువల్లీ. మళ్ళీ షూస్ తీయాలి, ఇవన్నీ ఉంటాయి. లైక్ లోపలికి ఎవరు వెళ్ళినట్టున్నారు. ఓకే, ఒకసారి లోపల వరకు వెళ్ళేసి వద్దామా? ఇవి 1649లో కట్టారంట ఈ చర్చ్. ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి?
అండ్ లైక్ స్ట్రీట్స్ ఉంటాయి కదా కలర్ఫుల్గా, లైక్ ఎల్లో అలా సపరేట్గా ఆ కైండ్ ఆఫ్ వే ఉండే స్ట్రీట్స్కి వెళ్దామా? లెట్స్ గో. ఇంజిన్ ఆపేస్తాను నేను, ఎందుకు ఆపుతున్నా నాకు అర్థం కావట్లే. ఓకే ఇక్కడ ఆగుదాం. ఇదిగో పర్రా రోడ్, PARRA, ఇట్స్ పర్రా రోడ్. అండ్ ఇది పర్రా చర్చ్ అవతలే. THOR.X.650. చలో ఈ రోడ్లో వెళ్దాం. ఇది పర్రా రోడ్. లైక్ కంప్లీట్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి రోడ్ అంతా. నేను ఇప్పుడు చాలా స్పీడ్గా వచ్చాను కానీ ఇటు నుంచి వెళ్తేప్పుడు స్లోగా వెళ్ళా. అండ్ అటువైపు వెళ్ళిపోతే ఇంకా చాలా ఉన్నాయి ఫోర్ట్స్ కానీ, అవి అపూరా ఫోర్ట్ అని. సో దానికి వెళ్తా అప్పుడు నేను సన్సెట్ వరకు ఆడ ఉంటా. శేఖర్ హ్యాపీ బాయ్, నైస్ టు మీట్ యూ. లెట్స్ స్టాప్ హియర్. ఫుల్ ట్యాంక్ చేద్దాం ఈసారి. పర్రా రోడ్ అయితే అయిపోయింది. వాట్స్ నెక్స్ట్ బాయ్స్? ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్? ఎక్కడికి వెళ్దాం చెప్పండి? పర్రా రోడ్ ఈజ్ డన్. అండ్ రైట్ నౌ ఐఎమ్ ప్లానింగ్ టు గో సమ్వేర్. చూద్దాం అప్పుడు లొకేషన్స్ అన్నీ చూద్దాం. అండ్ ఫుల్ హెయిర్ అంతా సెట్ చేసుకోవాల్సి వస్తుంది దిగిన ప్రతిసారి. ఇప్పుడైతే లొకేషన్స్ చూద్దాం, వెళ్దాము ఏదైనా మంచి లొకేషన్కి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ ఆగుదాం. ఓకే, మన వాళ్ళు వస్తున్నారు. దేర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పటివరకు నాకు ఫొటోస్ తీశారు. బాయ్ బాయ్.